బ్రదర్ నటసింహం నందమూరి బాలకృష్ణ, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ జూనియర్ ఎన్టీఆర్. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తారా, ఏం పర్ఫార్మెన్స్ చేస్తారా, సూపర్ యాక్టర్. సో మనకి నందమూరి హీరోల దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళ నటన గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు. నందమూరి అంటే నటన అని చెప్పేసి అందరికైతే తెలుసు అన్నమాట. సో మన బాలయ్య బాబు హ్యాట్రిక్ విజయాలతో ఉన్నాడు. సో అటు రాజకీయాల్లో కావచ్చు, ఇటు సినిమా రంగాల్లో కావచ్చు. మనకు అఖండ కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి, అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ కావచ్చు. ఇవన్నీ బాలయ్య బాబు క్రేజ్ రేంజ్నైతే ఒక మనకి 10 రెట్లు అయితే పెంచాయనైతే చెప్పాలన్నమాట. సో ఈ క్రేజ్ రేంజ్ మనకి ఎప్పటి నుంచో ఉంది బాలయ్య బాబు దగ్గర. సో కానీ అది ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంచెం వచ్చేసి బాలయ్య బాబు ఫ్లాపులు పడడం కావచ్చు, ఫ్యామిలీ మూవీస్ చేయకపోవడం కావచ్చు. సో అలాగ కొంచెం ఫ్లాపులో ఉండడం వల్ల కూడా కొంచెం మనకు అటు ఇటుగా క్రేజ్ అయితే ఉన్నింది. కానీ ఆ తర్వాత మళ్ళీ మనకి అఖండ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ని, చిన్నపిల్లల్ని సైతం వచ్చేసి ఆయన వైపు చూసుకునేలా అయితే చేశాడనమాట. సో ఫ్యామిలీ మూవీస్ అప్పట్లో మనకి చాలా అయితే ఉన్నాయి. సో మంగమ్మ గారి మనవడు కావచ్చు, ముద్దుల మావయ్య కావచ్చు, అలాగే బొబ్బిలి సింహం కావచ్చు. సో మనకి ఇలాంటివి చాలా సినిమాలు అయితే ఒకటి కాదు, చాలా సినిమాలు, నారి నారి నడుం మురారి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మాస్ యాక్షన్ మూవీస్ అయితే ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి కొంచెం అటు ఇటుగా జరిగింది. కానీ మనకు రాజమౌళి చెప్పినట్టు బాలయ్య బాబు ఆయన మాస్ యాంథమ్నే ఇప్పుడు అందరిలో అయితే తీసుకొని అయితే వెళ్ళాడనమాట. ఇప్పుడు సినిమా కూడా ఎలివేషన్ మాస్తోనే ఆడుతున్నాయి. ఒక కేజీఎఫ్ చూసినా, సలార్ చూసినా, ఇంకోటి ఏది చూసినా కూడా. సో అదే బాలయ్య మంత్రం అనమాట. సో ఇక రానున్న రోజులన్నీ బాలయ్య బాబు ట్రెండ్తో పాటు నడిచే రోజులు. కాబట్టి నేను అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే 100 కోట్ల షేర్ బాలయ్య బాబుకి లేదు అని చెప్పేసి అయితే అందరైతే చెప్తున్నారనమాట. ఈ ముందు మొత్తం చెప్పడానికి నేను ఏంటంటే 100 కోట్ల విషయం రాకముందు ఇవన్నీ చెప్పడానికి ఏంటంటే అందరికీ తెలియాలి వాట్ ఈజ్ బాలయ్య అనేది, అందరికీ ఒకసారి గుర్తు చేద్దామని అయితే నేనైతే చెప్పాను అనమాట. సో మనకి 100 కోట్ల షేర్ లేదు కదా, దాని గురించి మాట్లాడుకునే ముందు మా ఛానల్ కొత్త అయితే ఆబ్వియస్లీ చాలామంది కొత్త ఉంటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు 100 కోట్ల షేర్ లేదు వాస్తవమే. ఆయన సినిమాలు ఏమైనా నష్టాల్లోకి వెళ్ళాయా, ఫ్లాప్లు ఏమైనా అయ్యాయా, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు ఏమైనా నష్టపోయారా? సో ఆయన పాన్ ఇండియా మూవీ ఏది రిలీజ్ చేయలేదు. అలాగే ఆయన బడ్జెట్ వరకు చూసుకొని మూవీని రిలీజ్ చేసుకున్నారు, హిట్ పరంగా తీసుకెళ్ళాడు, హిట్ కొట్టింది, అందరికీ సంతోషాన్ని పంచాడు, అందరికీ డబ్బుని పంచాడు, అందరికీ ఉపాధిని ఇచ్చాడు. అలాగే రికార్డు పరంగా 100 కోట్ల షేర్ కావాలి. సో సీనియర్ హీరోలు ఎవరికి ఉంది? చిరంజీవి గారికి అయితే ఉంది, ఆ తర్వాత వెంకటేష్ బాబుకి లేదు, నాగార్జున గారికి లేదు. సో చిరంజీవి గారికి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే 3 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మల్టీ స్టారర్, దాంట్లో అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వీళ్ళందరూ ఉన్నా కూడా సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 144 కోట్ల షేర్ అయితే కొట్టి అట్టర్ ఫ్లాప్ అయితే అయింది. ఆ తర్వాత మూవీ కానీ చూసుకున్నట్లయితే ఖైదీ నంబర్ 150 వచ్చేసి మనకు అది రీఎంట్రీ మూవీ. 10-14 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు కాబట్టి అందరూ చిరంజీవిని చూడాలి, చాలా సంవత్సరాలు అయిపోయింది స్క్రీన్లో ఆయన ఎలా కనిపిస్తాడని వెళ్ళారు కాబట్టి ఆ సినిమా 104 కోట్ల షేర్ అయితే కొట్టింది. సో ఆ తర్వాత వాల్తేరు వీరయ్య వచ్చేసి మన అన్న రవితేజ ఉన్నాడు, యాడెడ్ అడ్వాన్స్ అన్నమాట అది ఆ సినిమాకి. అలాగే చిరంజీవి గారు ఉన్నారు, అలాగే బాబీ డైరెక్షన్ మంచిగా చేశాడు, అలాగే సంక్రాంతి సీజన్ కాబట్టి ఆ సినిమా 100 కోట్ల షేర్ని అయితే కొట్టగలిగింది. సో బాలయ్య బాబుకు ఇప్పుడు వచ్చేసి మనకి మంచి సినిమాలు పడుతున్నాయి, మంచి వేషాలు వస్తున్నాయి. ఆయన వచ్చేసి డాకు మహారాజ్తో 100 కోట్ల షేర్ కొడతాడు. అలాగే మనకి ఇంకోటి కానీ చెప్పినట్లయితే పవన్ కళ్యాణ్ అన్న ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అన్నకి 100 కోట్ల షేర్ ఉందా? సో 100 కోట్ల షేర్ మూవీ ఎవరికైనా ఉందా? పవన్ కళ్యాణ్ అన్నకి మీలో ఎవరికైనా తెలుసా? అలానే పవన్ కళ్యాణ్ అన్న తగ్గిపోతాడా? రాజకీయాల్లో పవన్ అన్న వచ్చేసి ఓడిపోయాడు, 2 చోట్ల నిలబడితేనే 2 చోట్ల కూడా ఓడిపోయాడు, డిపాజిట్లు కూడా సరిగ్గా రాలేదు, కానీ మళ్ళీ గెలవలేదా? సో 100 కోట్ల సినిమా ఇప్పుడు లేనంత మాత్రం పవన్ అన్న తగ్గిపోతాడా? మిగతా హీరోలు అందరూ పవన్ అన్న కంటే ఎక్కువ అయిపోతారా? కాదు, ఎవరి క్రేజ్ వాళ్ళకే అనమాట. 100 కోట్ల సినిమా నెక్స్ట్ హరిహర వీరమల్లుతో కొడతాడు, ఓజీతో కొడతాడు, షేర్లు కాదు ఎక్కువ కోట్లే కొడతాడు, ఇంకా 200-300 షేర్లు కూడా తేవచ్చు. సో ఇప్పుడు కూడా బాలయ్య బాబు డాకు మహారాజ్తో 100 కోట్ల షేర్ ఖచ్చితంగా కొడతాడు. ఆ తర్వాత అఖండ 2 పాన్ ఇండియా సినిమా అయితే వెళ్తుంది. సో ఆ పాన్ ఇండియా సినిమా వెళ్ళిన తర్వాత అది ఖచ్చితంగా 150 నుంచి 250 కోట్ల షేర్ని అయితే కలెక్ట్ అయితే చేస్తుంది. సో కాబట్టి స్టెప్ బై స్టెప్ ఆయన వేసుకుంటూ వెళ్తున్నాడు. సో మనకి ఖచ్చితంగా మంచిగా అయితే 100 కోట్ల షేర్ క్లబ్లో కూడా
చేరిపోతాము. కాబట్టి ఎవరు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు నందమూరి అభిమానులు. సో మన బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమా మీదనే కాన్సన్ట్రేట్ అయితే పెట్టండి అందరూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై. టేక్ కేర్ ఫ్రెండ్స్.